నిలబడ్డం కాదు, రోడ్డు మీద కూర్చున్నాడు. దోలు తీరిందా? ఇవన్నీ మన బట్టలే కదా. నీ భార్య ఇసిరేసింది కాదు. ఇక్కడ ఈ టైం బాగుందిరా. మన ఇద్దరం ముంబై వెళ్ళిపోయి, నేను బిపాసా బస్తో, నువ్వు ముమైత్ ఖాన్తో సెటిల్ అయిపోదాం. నీ దగ్గర క్యాష్ ఉంది, నా దగ్గర ఐడియాలు ఉన్నాయి. లేట్ చేయకు. కొంపదీసి మీ ఆవిడ మనసు మార్చుకుని బయటకు వచ్చి నీ లోపల తీసుకెళ్ళింది అనుకో, ఆ తర్వాత నీ బతుకు మంటలు లేసిన తాటాకే. ఈరోజు ఎంత గొప్ప రోజో తెలుసా? నీ పెళ్ళం నిన్ను వదిలేసిన పవిత్రమైన రోజు. ఇంకా అలా చూస్తావే? రా, లే తొందరగా. ఎన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ అయిపోదాలే. డ్రా. సిగ్నల్స్ రావట్లేదని సెల్ ఫోన్ పారేసుకుంటావా? వెంకటరమణ, నెట్వర్క్ తో పొడిచేవరా. నువ్వు ఇంకా మారవరా, దరిద్రుడి. ఏం చేస్తాం? మొగుడు పేడాల మధ్య గొడవలు వస్తే థర్డ్ ఎంపైరేటరీ చాలా అవసరం. ఫ్రెండ్ అయిన పాపానికి నీ కాశ్మీరం నీతో కాపురం చేసేలా చేస్తాను. నీ సెల్లకి సిగ్నల్స్ అందేలా చేస్తాను. చెల్లెమ్మ నాకు పెద్ద ఫ్యాన్లే. నా మాట అంటే గురి. నీలే కాదు, నేను చెప్తే కాదందో. ఇదేంటి కాళ్ళలో ఉనికిపోతున్నాయి? ప్యాంట్ తడిచిపోలేదు కదా. కంట్రోల్. ఎవరది? నేనే చెల్లెమ్మా, నీతో మాట చెప్పాలి. మాట చెప్పాలా? నువ్వెవరో చెప్పడానికి? అబ్బో, విషయం అప్పుడే వాడి వీడి దాకా వచ్చింది. నువ్వు ఒకసారి తలుపు తీస్తే నీకు కొత్త విషయం చెప్తాను. నువ్వు ఇంకిక్కడే. నీకు లోపల కాలు పెట్టే రాతలేదు. ఇక బోలో. హిందీ మే చెప్పనా, తెలుగు మే బోల్నా? దేనిలో దానిలో తగలడు. సరే. భర్తను అలా బయటికి గంటేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు? ఇలాంటి మాటలు చెప్పిందనే దాన్ని ఎత్తి అటక మీద కుదేశాను. అయితే రూట్ కరెక్ట్ కాదు. నువ్వు చాలా అమాయకురాల్లా ఉన్నావమ్మా. డొంక తిరుడుగా మాట్లాడితే డొక్కలో పొడుస్తా. డైరెక్ట్ గా మ్యాటర్లోకి రా. నువ్వు బయటికి గంటేసింది నీ భర్తను కాదు, 5 కోట్లని. ఇప్పుడు లాటరీ టికెట్ వాడి పేరు మీద ఉందా? 10 కోట్లు వస్తే నీ మొగుడికే వస్తాయి. బయటికి వెళ్ళి నీ మొగుడు ఆ 10 కోట్లలో 5 కోట్లు అమ్మాయికి ఇచ్చేస్తాడు. మిగిలిన 5 కోట్లు అదిగో ఆ డిబ్బీలు వేసేస్తాడు. పోయిన 5 కోట్ల గురించి ఆలోచించే కన్నా ఉన్న 5 కోట్లు పోకుండా కాపాడుకోవడం మంచిది కదా. అంటే దానికిచ్చి 5 కోట్లు వదిలేసుకోవాలా? వదులుకోవాలి. అప్పుడే 100 కోట్లు దాని అవుతావు. ఓయ్, ఏంట్రా ఎర్రి పప్పలమ్మలా కనపడుతున్నానా? అష్టలక్ష్మికి 9వ చెల్లిలా కనపడుతున్నావు. నా దగ్గర ఒక ఐడియా చెప్పనా? ఏంటిది? దా, అలా కూర్చుని ఆడుకో. చెప్పు. సర్లే, ఇప్పుడు 5 కోట్ల అమ్మాయికి ఇచ్చేసావు అనుకో, నిరంతరం చూస్తూనే ఉండండి అని టీవీ వాళ్ళు నేను కవరేజ్ చేస్తారు. పేపర్లో నీ ఫోటో వేసి మ్యాటర్ రాస్తారు. ఆదర్శ మహిళ అని చెప్పి మహిళా మండలి వాళ్ళు నిన్ను పొగడ్తలతో ముంచెత్తేస్తారు. నువ్వు సిస్టర్ తెరిసా అయిపోతావు. నీ పేరు మారుమోగిపోద్ది. మోగితే ఏంటి, మోగపోతే ఏంటి? అసలు నాకు లాభం ఏంటి? అక్కడికే వచ్చాను, కూర్చో చెప్తాను. ముందు చెప్పు. నువ్వు పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యాక యాడ్ కంపెనీ వాళ్ళు అందరూ నువ్వే కావాలంటారు. సానియా మిర్జా, ఐశ్వర్య రాయ్ మీరెందుకు అంటారు. నీ చేతికి బ్యాట్ ఇచ్చి టెన్నిస్ ఆడమంటారు. నాటక రహస్యం పల్లా కంపెనీ డీసీలు వేయాలనమంటారు. అనగానే కోట్లు తీసి నీ చేతిలో పెడతారు. ఇలా ఒకటేంటి, సబ్బులు, సెల్ ఫోన్లు, షేవింగ్ క్రీములు, కూల్ డ్రింక్లు, పురుగుల మందులు, అన్నింట్లో నీ యాడ్లు, నీ ఇంట్లో కోట్లు. ఇది నిజం కాకపోతే నీ తల తీసి చేతిలో పెడతాను. తేడా వస్తే నీ అక్క, నీ ఆలి అన్నం తిట్టు కొట్టు. చెల్లెమ్మ, ఈ అన్నయ్య నమ్ము. ఈ పబ్లిసిటీతో నువ్వు పబ్లిక్ ఫిగర్ అయిపోతావు. పోటీ చేస్తే మినిస్టర్ అయిపోతావు. ఇన్ని 100 కోట్లు వస్తుంటే 5 కోట్లు నీకు లెక్క తొక్క ఇచ్చి పారే. ఠీక్ బోల్ రియనా? బిల్కుల్ ఠీక్. సరే, అయితే కూర్చో. ఇంకెందుకు కూర్చోటం? అంతా అయిపోయాకనే హెల్త్ తలుపుది. ఆ డబ్బులు డిబ్బీలు వేసాడు కదా. ఊరికే వచ్చిన డబ్బుల్ని ఆశయం కోసం వాడుకోడు. వాడిని మనం నమ్మచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు దియ్యొచ్చు. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా పిల్లా నీ వల్ల.